బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట, దర్శన్ గేమింగ్ అనమాట. ఇవాళ అయితే నేనైతే పాండా బ్యాట్ది చాలా రోజులైంది జస్ట్ వదిలేసి, అందుకనే ఈరోజు అయితే 25 యాంట్ ఆర్మీని డిఫీట్ చేస్తాను. అండ్ ఇంకా ఫ్లయింగ్ యాంట్స్ కూడా డిఫీట్ చేద్దాము, ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఇది ఫ్లయింగ్ యాంట్స్ని ఇంకా కొన్ని డిఫీట్ చేయాలా. అలాగే ఇంకా చాలానే ఉన్నాయి, వాళ్ళని కలెక్ట్ చేయాలా. అంతకుముందు ఈ విషయం విని ఫినిష్ చేయాలా. ఇదే బ్లాక్ బెర్ క్వెస్ట్ అనమాట, చాలా టఫ్ అయింది. ఇంకా నాకు పోలార్ బేర్ ఇచ్చిన క్వెస్ట్ కంప్లీట్ చేయాలి. అయితే ఇప్పుడే నాకు బూస్ట్ అయితే కూడా ఉంది, బట్ బూస్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి ఇది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి డిఫీట్ చేయడమే ఇప్పుడు నాకు కనపడే మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసరికి ఫస్ట్ డిఫీట్ చేసేయాల. నా తర్వాత మళ్ళీ నేను ఏమైనా చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఫస్ట్ కూడా ఇచ్చేస్తాను కాబట్టి నాకు ఏమైనా ఇవ్వచ్చు. నాకు తెలుసు పాండా బేర్ చాలా రోజులు నేను పాండా బేర్ ఫస్ట్ కంప్లీట్ చేసినాను. చూడండి పాండా బేర్ రియాక్షన్ ఎలా ఉంటుంది. రియాక్షన్ అంటాను పాండా బేర్కి ఇచ్చేసిన తర్వాత నాకు కొత్త క్వెస్ట్ ఏమై ఉంటుంది అని చూద్దాం. సో నా దగ్గర మొత్తం యాంట్ పాస్లు వచ్చేసరికి ఒకటి ఫ్రీ ఉంది, ఒకటి ఫ్రీ ఉంది, ఇంకోటి కూడా ఉంది ఫ్రీ. ఇంకా నా దగ్గర 3 యాంట్ పాస్ ఉన్నాయి. సో 5 టైమ్స్ అయితే నేను వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం డిఫీట్ చేసేదాన్ని. యాంట్ ఆర్మీ ఏది? ఓ ఇవన్నీ యాంట్సా? ఓకే, ఫ్లయింగ్ యాంట్స్ అయితే వచ్చేసినాయి. వేర్ ఇస్ యాంట్ ఆర్మీ? యాంట్ ఆర్మీ కనపడట్లేదు. జైంట్ యాంట్ ఆర్మీ ఎక్కడ? వెయిట్ ఏ సెకండ్, యాంట్ ఆర్మీ ఫస్ట్ యాంట్ ఆర్మీ ఎలా ఉంటారు? నేను డిఫీట్ చేయాలా? గైస్ అయితే కొంచెం టఫ్ అని చెప్పచ్చు. బికాస్ యాంట్స్ అయినా ఈజీ, కానీ యాంట్ ఆర్మీ చాలా టఫ్గా ఉంటారు. మేబీ ట్రై చేస్తాను మోస్ట్లీ డిఫీట్ చేయడానికి అయితే, చూద్దాము. బట్ ఈ వీడియో ఎండ్ లోపల అయితే నేను ఇంకా చాలా యాంట్స్ అయితే డిఫీట్ చేయాలా ట్రై చేస్తాను యాంట్ ఆర్మీస్ కోసం. సో ఈ వీడియో ఎండ్ అయ్యేలా డిఫీట్ చేయగలుగుతానా లేదా ఏంది అనేది అయితే చూడాలి. ఏమవుతుంది ఈ వీడియో ఎండ్ లోపల. రౌండ్ 10 లోపల అయితే ఉన్నాను. ఇప్పుడైతే లాస్ట్ రౌండ్ దాకా అయితే ఆడాలా. ఇది ఇద్దరినే నన్ను డిఫీట్ చేసింది యాంట్ ఆర్మీస్ని. ఇంకా ఎంతమంది అంటే ఇది కష్టమే గైస్, చాలాసేపు అయితే తీసుకుంటుంది. నేను ఈ వీడియోలో చాలా ప్లాన్ చేశాను, బట్ రివర్స్ అయిపోయింది. ఓకే కనీసం ప్లీజ్. అసలు ఓ యాంట్ ఆర్మీ ఓ వెయిట్ మొత్తం 5 యాంట్స్ ఆర్మీ. రైట్ మొత్తం ఎన్ని యాంట్ ఆర్మీస్? 5. ఓకే కట్. ఇంకా నేను డిఫీట్ చేయాల్సింది వచ్చేసరికి 1 యాంట్ ఆర్మీస్. 1 యాంట్ ఆర్మీ కూడా రాలేదు. నేను అలర్ట్గా ఉండాలి గైస్. ఏ క్షణంలోనే ఇక్కడ ఏమైనా జరిగేటట్టే ఉన్నది. వాల్యూమ్ రాకపోతే మాత్రము అసలు బీసంసం పెట్టండి ఆడలేము. బట్ కొన్నిసార్లు మాత్రం వాల్యూమ్ లేకపోతే ఆడచ్చు అనిపిస్తుంది. ఓ నో నా దగ్గరికి రాదు. దూరం పో.
ఇక్కడ పాలన్ కలెక్ట్ చేయాలి కదా, అదైంది అయిందికి. వెయిట్ పాలన్ నాకు తెలిసి పాలన్ స్టాడన్ తెలియట్లేదు. అయిపోయింది. ఓకే మెయిన్ థింగ్ టార్గెట్ పెట్టాల్సింది హ్యాండ్స్ మీద. నాకైతే ఫ్లయింగ్ హ్యాండ్స్ అయితే ఫస్ట్లో వస్తానే, కానీ ఇప్పుడైతే అవి కూడా చాలా అవి కూడా రావట్లేదు అనమాట. తక్కువ టైమే ఉంది, ఏదో ఒకటి చేయాలి గైస్. చాలా తక్కువ టైం ఉంది నాకు. ఇంకొక హ్యాండ్ పాస్ అయితే తీసుకుంటే రావాలి. హ్యాండ్ ఆర్మీ అయితే లేదు ఈ వీడియోలో. నేనైతే కంప్లీట్ చేయలేకపోతున్నట్టు, అస్సలు వదలకూడదు వీడియో కాకపోతే ఇంకో వీడియో అలాగైనా కంప్లీట్ చేసి చెప్తాను. షెట్ జాగ్రత్తగా చూసుకొని అయితేనే ఆడాలా. జాగ్రత్తతోనే హ్యాండ్ ఆర్మీ ఫ్లయింగ్ ఆర్మీ అయితే వెయిట్ స్పీడ్ చాలా పెరిగింది గైస్. వెయిట్ అటాక్ చేస్తాను. ఓకే సార్, రెండు సైడ్స్ నుంచి. వెయిట్ టైమర్ అయితే కంప్లీట్ అయింది. సో అందుకనే అనమాట. సో నేనైతే ట్రై చేశాను మ్యాక్సిమం 11 దాకా, బట్ అదైతే వర్క్ అయితే కాలేకపోయింది. ఇంకోసారి వన్ మోర్ రౌండ్, వన్ మోర్ ఛాన్స్. ఓకే హ్యాండ్ ఆర్మీ డిఫీట్ అయినాయి. సీరియస్గా ఇందేనా? ఎక్కడ హ్యాండ్ ఆర్మీ ఫస్ట్. అయ్యో ఇక్కడైతే ఉన్నది. ఫాస్టెస్ట్ ఆఫ్ ద ఆర్డర్ లాగా చేద్దాం. ఇంకో హ్యాండ్స్ అయినాయి. స్పోర్ట్స్ అని నేనైతే అనుకుంటున్నాను, బట్ ఇంకొక 12 హ్యాండ్ ఆర్మీస్ ఎలాగైనా ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేద్దాం. వీడియో ఎన్ని పార్ట్స్ అయినా ఉన్నా పర్లేదు, బట్ ఎలాగైనా హ్యాండ్ ఆర్మీ ఏం జరుగుతుంది అసలు? స్లోగా అవ్వట్లేదు గైస్ పరిస్థితి. ఓకే రౌండ్ 12లో ఉన్నాను ఇప్పుడైతే. కండిషన్ ఓకే అయితే హ్యాండ్స్ అయితే లేవు, బట్ ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే 7 అవ్వబోతున్నాయి. ఓకే ఎంత 5 హ్యాండ్స్. 5 హ్యాండ్ ఆర్మీస్. డిఫిట్ 5 హ్యాండ్ ఆర్మీస్ అంటే మామూలు విషయం. 5 హ్యాండ్ ఆర్మీస్, ఇంకా 7 హ్యాండ్ ఆర్మీస్. ప్లీజ్ ఈ రౌండ్లో కంప్లీట్ చేసేస్తే మళ్ళీ ఇంకొక ఛాన్స్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్లో హ్యాండ్ ఆర్మీ లేదు. హ్యాండ్ ఆర్మీ డిఫిట్ అయితే అంతేనా? ఇంకా నేను చాలా చేయాలి. హ్యాండ్ ఆర్మీ ఫైర్ హ్యాండ్స్, ఫ్లయింగ్ హ్యాండ్స్. ఫ్లయింగ్ హ్యాండ్స్ కూడా చాలా ఉంది, బట్ ముందు నేను ఈ హ్యాండ్స్ చాలా అనుకుంటున్నాను.
టైం అయితే పడుతుంది, చూద్దాం. స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ రికార్డ్ అవుతుంది. ఇద్దరు యాంట్ ఆర్మీస్, ఇంకొన్ని యాంట్ ఆర్మీస్, ఇంకొక 2 యాంట్ ఆర్మీస్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 3 యాంట్ ఆర్మీస్. ఈ ఏరియా వైపు రావాల్సినంత అవసరం ఇప్పటికీ. మూడు యాంట్ ఆర్మీస్. I finally made it, guys. Yes, 25 ants identified. 25 ant armies. Attack. ఇప్పుడు చూడండి guys, ఒక్కడు కూడా అటాక్ చేయలేదు. One more attack. Yes, one more. Yes, సక్సెస్ఫుల్గా డిఫీట్ అయితే అయిపోయినాను. ఫస్ట్ కూడా అయిపోయింది. వీళ్ళు సబ్మిట్ చేసేస్తే అంతే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోండి. సో ఇప్పుడు నాకు రివార్డ్, మంచి రివార్డ్స్ ఇచ్చండి. నెక్స్ట్ పోస్ట్. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఈ వీడియో అయితే ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో బాయ్ బాయ్.